జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వచ్చేలా ఉంది. నిర్లక్ష్యంగా ఉంటే పేరు గొప్ప ఊరి దిబ్బలాగా పరిస్థితి తయారయ్యేలా ఉంది. చర్యలు చేపట్టకపోతే చరిత్రలో కలిసిపోయే దుస్థితి దాపురించేలా ఉంది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? భారత రాష్ట్ర సమితి గురించే. ప్రజాప్రతినిధులు కట్టగట్టుకుని అధికార కాంగ్రెస్లో కలిసిపోతుంటే పోతే పోండిరా అనే పైకి అంటున్న గులాబీ బాస్ అర్జెంటుగా కార్యాచరణలో పడకపోతే కాలగర్భంలో కలిసిపోతామని నిశ్చయించారు. కాంగ్రెస్ లేదు, గీంగ్రెస్ లేదు, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్ని విశ్లేషణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. గులాబీ బాస్ అంచనాలు తప్పాయి. 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇంతవరకు బాగానే ఉంది. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేపు తిరిగి మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితర కీలక నేతలు ధైర్యవచనాలు చెబుతున్నప్పటికీ జరగాల్సింది జరిగిపోతూనే ఉంది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అనుకుంటూ పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అధికార కాంగ్రెస్ పంచన చేరుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తప్ప ఇందులో మాకెలాంటి స్వార్థం లేదు అని కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు పైకి వివరణ ఇస్తున్నప్పటికీ వారి మనసుల్లో ఏముందో ప్రజలకు తెలియందేమీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సైలెంట్ గా ఉంటే రాబోయే ఎన్నికల నాటికి పార్టీలో ఎవరు మిగలరనే విషయం రాజకీయ అనుభవజ్ఞుడు, వ్యూహంలో దిట్ట కేసీఆర్ కు తెలియనిదేమీ కాదు. అందుకే ఆయన తాజాగా పార్టీ ప్రక్షాళన పనుల్లో పడ్డారని తెలుస్తోంది. నేతలతో లోతైన సమీక్షలు చేస్తూ పార్టీ బలోపేతానికి ఏం చెయ్యాలో ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మరెన్నో సుడిగుండాలు దాటిన కేసీఆర్ మరోసారి తన రాజకీయ చతురతతో పార్టీని అధికారంలోకి తెస్తారని బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరారు. మరికొంతమంది త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పేస్తారని కేసీఆర్ కు తెలుసు. ఈ అంశాన్ని ఆయన లైట్ తీసుకున్నట్టుగా పైకి కనిపిస్తున్నప్పటికీ పరిస్థితి తీవ్రంగా మారకముందే కార్యకర్తల్లో ఉత్సాహం నింపే పనిని చేపట్టారు. ఆయన ఇంతకాలం బడుగు బలహీన వర్గాల నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ అంశంపై ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇక ఎంతమాత్రం ఈ అంశంపై ఉపేక్షించకుండా అడుగులు వేయడం మొదలుపెట్టారు కేసీఆర్. పార్టీలో బడుగు బలహీన వర్గాల నేతలకు సముచిత పదవులు కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బడుగు బలహీన వర్గాల నేతలను చేరదీస్తేనే పార్టీకి భవిష్యత్తని నిర్ణయించిన కేసీఆర్ బీసీ సామాజిక వర్గాల నాయకులతో నేరుగా టచ్ లోకి పోతూ వారికి ఆహ్వానం పలుకుతున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయా బీసీ నేతల సామర్థ్యాన్ని బట్టి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో పదవులు కట్టబెట్టి ప్రోత్సహిస్తే తప్పకుండా ఓట్ల షేర్ పెరుగుతుందనే నమ్మకంతో కేసీఆర్ తీసుకోబోతున్న నిర్ణయం పట్ల పార్టీ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో లాగా కాకుండా ఈసారి బీసీ వర్గాల నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపిస్తే అది మంచి సందేశమవుతుందని, తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆయా సామాజిక వర్గాల ప్రభావం ప్రకారం స్థానిక రాజకీయాల్లో మార్పులు తేబోతున్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోపే ఈ పదవుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే గెలుపొందిన వారిలో, గెలుపు దాకా వచ్చి చతికిలపడిన వారిలో బీసీ నేతలే ఎక్కువగా ఉన్నారు. ఇది వర్తమాన రాజకీయాల్లో వస్తున్న మార్పుగా గ్రహించిన కేసీఆర్ ఇక ముందు బీఆర్ఎస్ ను బీసీ నేతల పార్టీగా కూడా తీర్చిదిద్దడానికి కసరత్తు ప్రారంభించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల తరువాత పార్టీ ప్రక్షాళన అందరూ చెప్పుకునే స్థాయిలో ఉంటుందని గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల నేతలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి ముందుకు నడిపించాలని కేసీఆర్ తీసుకోబోతున్న నిర్ణయం పట్ల బీసీ వర్గాల నేతల్లో చర్చ మొదలైంది. కేసీఆర్ రాజకీయ చతురత, వ్యూహాలు రాబోయే రోజుల్లో పనిచేస్తాయని, రాబోయే ఎన్నికల్లో కారు పార్టీ దూసుకుపోవడం ఖాయమని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా బీసీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుందని, దీనికి కేసీఆర్ నిర్ణయాలు దోహదం చేస్తాయని తెలంగాణ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.